లతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 2 రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏపీలో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ అధికారులు ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు, దాంతోపాటు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి అధికారులు భరోసా కల్పిస్తూ ఉన్నారు, వారికి ఉన్నటువంటి రక్షణ కవచం ఏ విధంగా ఏర్పాటు చేశారనేటువంటి పూర్తి వివరాలు అడగడానికి, తెలుసుకోవడానికి కూడా అందించడానికి మా ప్రతినిధి దురాని సిద్ధంగా ఉన్నారు. దురాని చెప్పండి, ప్రస్తుతం అయితే ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, దాంతోపాటు కొన్ని జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. గత 2 రోజులుగా విపరీత వర్షాలు కుండపోతగా కురుస్తుండటంతో పాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఈ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతుండటంతో మరో 24 గంటల్లో బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే కనుక మరో 24 గంటల పాటు భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాలో అయితే అతలాకుతలని అని చెప్పాలి. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం మొత్తం రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి. పలు గ్రామాలకు రోడ్లు తెగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో సబరి నది మరో 5 అడుగులు పెరిగితే కనుక మాత్రం ఏజెన్సీ మండలాలన్నీ కూడా రాకపోకలతో పాటు చాలా మటుకు గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాల్లో పలు నదులు అంటే అన్నవరం వాగు పొంగుతుండటంతో చింతూరు భద్రాచలం వెళ్లే రహదారి మొత్తం మూసిపోయింది. అలాగే గండిపోచమ్మ ఏకంగా దేవాలయం అంతా అమ్మవారు పూర్తిగా నీట మునిగారు. అలాగే ఈ చాలా ప్రాంతాలు చూసుకుంటే కనుక మనం గోదావరి నీటి ప్రవాహం, సముద్రంలో నీరు వదులుతూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ సముద్రం చూసుకుంటే కనుక కొంచెం తీవ్రంగానే ఉధృతంగా ఉంది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించడంతో అధికారులు నేరుగానే జాగ్రత్త తీసుకున్నారు. 3 జిల్లాల కలెక్టర్లు కూడా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తం ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించే ప్రయత్నంలో ఉన్నారు. కేవలం లోతట్టు ప్రాంతాలే ప్రస్తుతం జలమయమైన వరి రైతులు తమ పొలాలు నీరు మునిగినప్పటికీ ప్రస్తుతం అయితే పెద్ద ప్రమాదం లేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆక్వాకల్చర్ మాత్రం పూర్తిగా నష్టపోయింది. దీంతో పాటు అలాగే ఏ విధంగా చూసినా ఉద్యానవన పంటలు కూడా దెబ్బతిన్నట్టు చెప్తున్నారు. ఈ పంటల పరంగా చూసుకుంటే కనుక చాలా మంది రైతులు విపరీత నష్టానికి గురయ్యారు. ఈ ప్రాంతాలు చూసుకుంటే కనుక 5 జిల్లాలు శ్రీకాకుళం మొదలు ఇలా తూర్పు జిల్లా వరకు విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అంటే చాలా ప్రాంతాల్లో అయితే కనుక అతి మోస్తరుగా పడుతున్నాయి వర్షాలు, చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఒక అల్లూరి, మన్యం జిల్లాలు చూసుకుంటే కనుక విపరీత వర్షం మాత్రం కురుస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే 24 గంటల వరకు ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేయకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన జనజీవనం మాత్రం స్తంభించింది. ప్రస్తుతం అయితే పాఠశాలకు కూడా సెలవు ఇచ్చారు. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఎత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని. అయితే ఈ వర్షాల వలన ప్రస్తుతం ఇబ్బంది లేకపోయినా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలు, మురికి వాడలు నీరు మునిగితే ఈ నీరు బయటకు వెళ్లే దారి లేదు కాబట్టి చాలా ప్రజలు మాత్రం ఈ మంచినీరు విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాల వలన ఈ కచ్చా ఇళ్లు మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. అలాగే ఈ ఏజెన్సీలో అయితే చాలా గృహాలు కూలిపోయినాయి. ప్రస్తుతం అయితే కనుక
చింతూరు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పాలి. ఈ ఏజెన్సీలో అయితే పి గన్నవరం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయితే పి గన్నవరం నియోజకవర్గం మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, దాంతో పాటు అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక లోతట్టు ప్రజలకు పక్కనున్న సురక్షిత ప్రాంతానికి కొద్దిగా మెరక ప్రాంతాన్ని తరలించారు. వారికి ఆహార పానీయాలు అందించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కేవలం ప్రస్తుతం అయితే కనుక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రమే జరిగింది. మిగిలిన ప్రాంతాల ప్రజలు మాత్రం సురక్షితంగా ఉన్నట్టు అధికార యంత్రాంగం స్పష్టంగా చెప్తుంది. అయితే ప్రస్తుతం 3 NDRF బృందాలు అందుబాటులో ఉండడంతో ఈ కోనసీమలో అంటే ఎక్కువగా ఉండే నదుల పాయలన్నీ కోనసీమలో ఉండడం వలన ప్రమాద హెచ్చరికలు అక్కడే జారీ అయ్యే అవకాశం ఉంది. అలాగే రాజమండ్రికి వెళ్లే పరిస్థితులు కూడా గోదావరి మరో 5 అడుగులు పెరిగిన ప్రమాదం. ఎప్పటికప్పుడు ఈ గేట్లు ఎక్కుతూ సముద్రంలోకి ప్రస్తుతం 1 TMC నీరు వదిలే అవకాశం ఉంది. అంటే 1 TMC నీరు అంటే సుమారు 10,000 హెక్టార్ల పంటను పండించే అవకాశం ఉంది. ఇంత పెద్ద ఎత్తున భారీ నీరు సముద్రంలో వృధాగా పోవడం కూడా కొంచెం బాధాకరమైనప్పటికీ పైనుంచి వస్తున్న వరద నీరు, ఈ వర్ష నీరు మాత్రం చాలా ఎక్కువగా కాలువలు చేరుతుంది. సబరి నది అంటే ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రవహించే సబరి నది మాత్రం మరో 5 అడుగులు ప్రస్తుతం ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరో 5 అడుగులు ప్రవాహ వేగం పెరిగితే మాత్రం ఏజెన్సీ మొత్తం ప్రజలంతా రాకపోకలతో పాటు జనజీవనం కూడా చాలా దుర్భర పరిస్థితులకు వెళ్లే అవకాశం ఉంది. దీనికోసం అధికారులు ఎప్పటికప్పుడు గేట్లు ఎత్తివేసి ఈ నీటిని సముద్రంలోకి వదులుతున్న వైనం కూడా మనం స్పష్టంగా గమనిస్తూనే ఉన్నాం. ఆనంద్, దురాని, మరి ఈ యొక్క వర్షాభావ ప్రభావం ఎన్ని రోజులు కనిపించే అవకాశం ఉంది? దాంతోపాటు ఇప్పుడు ఏ జిల్లాలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు? దాంతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లు, వారి పరిస్థితి ఎలా ఉంది? దాంతో పాటు వారు ఏమి తెలియనటువంటి యొక్క డిమాండ్స్ కోరుకుంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్, 5 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అంటే శ్రీకాకుళం వైపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ వరకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం అయితే కురుస్తున్న వర్షాలతో ప్రమాదం లేకపోయినా మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కూడా అల్పపీడనంగా మారింది. ఇది 24 గంటల్లో ఒడిశా వైపు కదిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్న సంకేతాలు అధికారులు అందజేశారు. వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ వాగులు వంకులు పొర్లే చోట అంటే ప్రవాహం ఎక్కువ ఉన్న చోట వెళ్ళొద్దని, అలాగే ప్రజలు కూడా ఎటువంటి సాహస కార్యక్రమాలు చేయొద్దన్నారు. అయితే ఇక్కడ మన ఆసక్తికర విషయం మాత్రం గమనించుకోవచ్చు. మన వీడియోలో కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రాజోలు మండలంలో మాత్రం ఈ రోడ్డుపై వస్తున్న చేపలను పట్టుకోవడానికి మత్స్యకారులు ఉత్సాహంగా వలలు వేసి పట్టుకోవడం మాత్రం చాలా వింతగా విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే అధికారులు మాత్రం ఇటువంటివి చేయొద్దని, ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండమంటూ అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాష్ట్రంలో అయితే కనుక మరో 24 గంటల పాటు వర్షం విపరీతంగా కురిసే అవకాశం ఉంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. ఆనంద్, ఓకే, థ్యాంక్ యూ దురాని.